మీకు ఒకవేళ ఓపిక ఉంటే, సమయం ఉంటే నేను చెప్పింది చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆ శివయ్య ఆశీస్సులు, ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉంటది. ఒక్కొక్కసారి మనం శివయ్య దగ్గరికెళ్ళి అభిషేకం చేస్తుంటాం. మనకు వీలున్న దగ్గర అభిషేకం చేస్తుంటాం. కానీ ఆ శివయ్య దగ్గరనే అక్కడ వాటర్ గానీ, మనకి ట్యాప్స్ ఉంటే ట్యాప్స్ దగ్గర వాటర్ గానీ తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటాం. కానీ అది మనకు సులువు. పక్కనే వాటర్ ఉంటాయి, అక్కడనే వాటర్ దొరుకుతాయి కాబట్టి అది చేయడానికి సులువు. అది అందరూ చేస్తుంటారు. కాకపోతే మనము ఎక్కడైనా చూసినప్పుడు ఎక్కడైనా కనిపెట్టుకోవాలి మనం. ఎక్కడైనా ఎవ్వరు ముట్టుకొని వాటరు, ఎవ్వరు అక్కడికెళ్ళని వాటరు, అక్కడికెళ్ళి వాటర్ తీసుకురాకుండా అలాంటి వాటర్ ఉన్నప్పుడు ఒక దగ్గర నిలిచిపోతాయి అక్కడనే. అలాంటి వాటరు మన కంప చెట్ల లోపల కొంచెం అలాంటి దగ్గరికి ఎవరు పోరు. అక్కడ ఉన్న వాటర్ తీసుకొచ్చి ఎవరు ముట్టుకోకుండా ఆ వాటర్ తీసుకొచ్చి, ఆ వాటర్ తోటి ఆ శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అట్లా అని చెప్పి అట్లా చేస్తేనే ఆ శివయ్య అనుగ్రహిస్తాడు అంటే అట్లానే ఏం కాదు. శివయ్య మనకెంతో శక్తినిస్తాడు. అడుగడుగున కాపాడుతూనే ఉంటాడు. ఈ సృష్టిని కంట్రోల్ చేసే ఆ శివుడు. కాబట్టి ఆయనకి మనం ఎంత చేసినా చాలా తక్కువ. కాకపోతే మనం అందరూ సులువుగా చాలా తేలికగా అయిపోవాలని చెప్పేసి చేస్తుంటాం. కాకపోతే మనం ఎంతో కష్టపడి ఎంతో చేసిన పూజనే మనకి ఫలితం. కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు ఆ వాటర్ అయితే ఎక్కడున్నా గానీ కొంచెం దూరంలో ఉంటే పోయి తీసుకొనొచ్చి ఆ శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఓం నమః శివాయ.